తులారాశి వారికి అక్టోబర్ 28, 29, 30, 31వ తేదీల్లో మీకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. తులారాశి వారికి నిజంగా కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటపడుతుంది. అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే ఏ చెట్టు దగ్గర మీ కోట్ల ఖజానా లభించబోతుందన్న విషయం తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. అంటే ఇన్నాళ్ళ నుంచి ఇంతింత చిన్న విషయాలు కూడా మాకు అర్థం కాలేదా? మేము ఇలాంటి విషయాలను కూడా ఏముందులే అని చెప్పేసేసి పక్కన పెట్టేసేసామా? మాకు అదృష్టం అనేది ఈ రూపంలో వరించబోతుందా? అయ్యా పరమేశ్వర, నీ యొక్క లీలలు మేము అర్థం చేసుకోలేకపోయామే అని చెప్పేసేసి మీరు బాధపడటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎంత కష్టపడుతున్నారో ఒక రూపాయి సంపాదించుకోవటానికి, అంటే తిండి లేక, నీళ్లు లేక, అహర్నిశలు రాత్రి పగలు తేడా లేకుండా, నిద్ర లేకుండా జాగారాలు చేసి ఎంత కష్టపడుతున్నారో, ఎంత చేస్తున్నారో అది మీకు మాత్రమే తెలుసు అనమాట. ఎందుకంటే సంసారాన్ని లాక్కు రావటం అంటే సముద్రాన్ని లాగటం కన్నా లాగటమైనా ఈజీ, కానీ సంసారాన్ని లాగటం అంటే పైకి జనానికి కనిపించే అంత ఈజీ అయితే కాదనమాట. ఆ కష్టాలు ఏంటనేవి నిజంగా కష్టపడే వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. చూసే వాళ్ళకి, చూసి నవ్వుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా తెలియదు. కాబట్టి తులారాశి వారికి ఆ భగవంతుడు, అంటే ఆ శివానుగ్రహం అనేది మీ మీద పడి, మీ కష్టాన్ని, మీ నీతిని, మీ నిజాయితీని అన్నింటినీ కూడా అర్థం చేసుకొని, అలాగే ఆ పరమేశ్వరుడిని మీరు ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతో ఎలాగైతే కొలుస్తూ ఉంటారో ఆయన కూడా మిమ్మల్ని కరుణించి ఈ యొక్క వరాన్ని మీకు ఇచ్చాడనమాట. కాబట్టి తులారాశి వారు ఎక్కడున్నా సరే, ఎన్ని పనుల్లో ఉన్నా సరే, ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఆ చెట్టు ఏంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే మీకు ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శివయ్య పిలిచి మరీ మీకు ఈ వరాన్ని ఇస్తున్నాడనమాట. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. అంటే తులారాశి వారిని మనం చూసినట్లయితే తులారాశి వారు మామూలుగానే కలుసుబాటు మనుషులండి. వీరు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి తాండవించినట్లే. అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ తులారాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది. అది తులారాశి స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. తులారాశి వారు ఒక్కళ్ళైనా సరే ఆ కుటుంబంలో ఉన్నారు అనంటే ఆ కుటుంబానికి ఇక దిగులు లేనట్లే, కలుసుబాటు ఆ ఇంట్లో ఉన్నట్లే. అసలు ఈ మనుషులే కలుసుబాటు మనుషులు అనమాట. ఈ తులారాశి వారి దగ్గర ఒక సుగంధపు పరిమళము, అలాగే వీరి దగ్గర ఏంటంటే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్. ఈ తులారాశి వారు ఉన్నటువంటి ఇంట్లో ఏదో ఒక ఆనందం, ఏదో ఒక చెప్పలేని సంతోషం, ఏదో ఒక లక్ష్మీ కళ అనేది ఆ ఇంటి చుట్టూతా, ఆ ఇంట్లో కావచ్చు, ఆ ఇంటి చుట్టూతా కావచ్చు, అలా ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ మనుషులే కలుసుబాటు మనుషులు కాబట్టి. అలా తులారాశి వారిని మనం జాతక పరంగా చూసుకున్నా కూడా వీరు చాలా మహా గొప్ప అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అలాగే వీరు దైవాన్ని కూడా బాగా గట్టిగా నమ్ముతారనమాట. ఎంత పనులు ఉన్నా సరే, ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంత బిజీల్లో ఉన్నా, ఎందుకంటే ఇక్కడ బిజీ అనే మాట ఎందుకు చెప్తున్నాను అనంటే వీరు 100కు 99% బిజీగానే ఉంటారు. ఖాళీగా ఎక్కడన్నా ఒక చోట రేరుగా జరుగుతుందేమోనండి. అది కూడా తెలిసి తెలియని వయసు అవ్వచ్చు, తెలిసి తెలియని తనం అవ్వచ్చు. అలా ఏదన్నా ఒక స్టేజ్‌లో ఏదన్నా కాస్త బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారేమో కానీ వయసు వచ్చేసరికే వారికేంటంటే అసలు జీవితం అంటే ఏంటి? డబ్బంటే ఏంటి? ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుందన్నమాట. వైవాహిక జీవితం దగ్గర నుంచి వీరికి బాగా కలిసి వస్తుంది. అందులో అనుకోని మనుషులు ఎదురవ్వటం వలన ఇంకా బాగుంటుంది. పూర్తిగా వినే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామందికి కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటం, ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు అనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా పడేయగలుగుతాయి. అలాగే గురువుగారి యొక్క
యొక్క అనుభవపూర్వకమైన సమాధానం. ఎందుకంటే ఆయన వయసులో కూడా పెద్దవారు కాబట్టి ఆయన యొక్క అనుభవపూర్వకమైనటువంటి సమాధానము మీ యొక్క సమస్య నుంచి చాలా తేలికగా బయటపడేయగలుగుతుంది. కాబట్టి ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేయండి. ఇక ఈ తులారాశి వారి విషయానికి వస్తే వీరికి వైవాహిక జీవితం దగ్గర నుంచి ఇంకా బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే వారి జీవితంలో ఏంటంటే కొంతమంది బాగా ఆసక్తికరమైనటువంటి మనుషులు ఒకరిద్దరు ఎదురవుతూ ఉంటారనమాట. వాళ్ళు వచ్చిన కాడి నుంచి వీళ్ళకి ఇంకా మంచి సక్సెస్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు వచ్చేటప్పటికి పూర్తిగా బయట వారేనండి. బయట వారు అయినప్పటికీ కూడా వీరికేంటంటే ఆ వ్యక్తుల వల్ల అదే అంటారు, అదృష్టం అనేది మనకు ఏ మనిషి రూపంలో వస్తుందో తెలియదు, ఏ చెట్టు రూపంలో వస్తుందో తెలియదు, ఏ పుట్ట రూపంలో వస్తుందో తెలియదు అని చెప్పేసి. అలాగా ఆ వ్యక్తుల వల్ల ఏంటంటే వీరి జీవితంలో ఒక ఇంట్రెస్ట్, అంటే వాళ్ళు ఏంటంటే కాస్త కూస్తో ఏదన్నా వారి జీవిత పరంగా సరిగ్గా ఎదుగుదల లేని వ్యక్తులు, వారి చుట్టూతా ఉండే వాతావరణం సరిగ్గా లేకపోవటం, అలాంటి వాళ్ళని చూసేటప్పటికి వీరికి ఏంటంటే ఒక ఉత్సాహం అనేది వస్తుందన్నమాట. అంటే వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి మనం ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఎదుటి వారి యొక్క ఇదిని చూసినప్పుడు వారి లైఫ్ నుంచి వీరేంటంటే చాలా వరకు కూడా పాఠాలు నేర్చుకొని మోటివేట్ అవుతూ ఉంటారనమాట. అంటే వారికి ఇలా జరిగింది కాబట్టి అలా చేస్తే మనం ఇలా దెబ్బతింటాం కాబట్టి మనం అలా చేయకూడదు అని చెప్పేసి అలా చాలా వరకు పాఠాలు నేర్చుకుంటారు. అది కూడా వీళ్ళకి ఏంటంటే ఆ వ్యక్తులు బాగా ఆసక్తికరమైనటువంటి మనుషులు అనమాట. అంటే వాళ్ళకి ఈ తులారాశి వారికి ఏంటంటే ఆ వ్యక్తులు కూడా బాగా నచ్చుతారు. అంటే అది స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఇక్కడ ప్రత్యేకంగా ఎవరనేది కాదండి. ఈ తులారాశి వారికి ఏంటంటే ఆ వ్యక్తులు బాగా నచ్చటం వలన వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, అంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. వీళ్ళు బాగా ఒక మంచి స్టేజ్లో ఉంటున్నారు, వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్న ఇదితో, అంటే ఆ యొక్క ఇదితో ఏంటంటే వీరు ఇంకా జీవితంలో పట్టుదలతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే ఇది అందరికీ అని మనం చెప్పట్లేదండి. కొంతమందికి అయితే మాత్రం తులారాశి వారులకు ఇలాగే జరుగుతుంది. అంటే ఎదుటివారిని ఇది చేయటం కోసం సంపాదిస్తున్నారు అని కాదు ఇక్కడ వీరైనా సరే. కాకపోతే అంటే మనల్ని యువతల వ్యక్తులకి ఏంటంటే వాళ్ళకి వీళ్ళంటే అభిమానం, వీళ్ళకి వాళ్ళంటే అభిమానం ఉన్నప్పుడు మన జీవితంలో ఒక మంచి ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉన్నప్పుడు ఎవరికైనా సరే, అంటే మనకిష్టమైనటువంటి వ్యక్తులు, మనల్ని అభిమానించే వ్యక్తులు, మనల్ని మనుషులుగా అంటే వెనకమాల డబ్బు, హోదా ఇవన్నీ చూసి కాకుండా మనల్ని మనగా చూసి ఇష్టపడే వ్యక్తులు ఉంటారు కొంతమంది, ఒకళ్ళు ఇద్దరు అట్లా ఉంటారనమాట. అలాంటి వాళ్ళని అంటే ఇంకా మనకి అలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఏంటంటే జీవితం అనేది ఉత్సాహంగా ఉండేదానికి, అంటే మామూలుగా డల్ అయిపోయి ఉంటుంది ఒక్కొక్కసారి. మనకి ఏ ఆశ కనిపించదు జీవితంలో. ఏందోలే, ఏం చేసి ఏం ప్రయోజనం, ఏం తీసుకుపోతాం, ఎవరన్నా మన కిరీటాలు పెడతారా అని చెప్పేసి అలా భావిస్తూ ఉంటాము. కానీ కొంతమందికి ఏంటంటే ఇట్లా ఈ తులారాశి వారిలో ప్రత్యేకంగా వాళ్ళకేంటంటే వీళ్ళు వాళ్ళని అభిమానించి, వాళ్ళు వీళ్ళని అభిమానించే వ్యక్తులు ఉండటం వలన మేము ఇంకా మంచి ఇదిలో ఉండాలి, మేము పెద్ద అంటే బాగా సంపాదిస్తున్నారు, చేస్తున్నారు అని అనుకోవాలి అని చెప్పేసి ఇంకా వారిలో చాలా వరకు కూడా తప్పులను కూడా సరిచేసుకుంటూ ఉంటారనమాట. అంటే భార్యను ప్రేమగా చూసుకునే దానికన్నా ఇంకా ప్రేమగా చూసుకోవటం, సంపాదించేదానికన్నా ఇంకా సంపాదన ఎక్కువగా పెంచుకోవటము, జాగ్రత్త ఉన్నదానికన్నా కూడా ఇంకా ఎక్కువగా జాగ్రత్త పడటం అవ్వచ్చు. చాలా వరకు కూడా అంటే ఇప్పుడున్న జనరేషన్కు దగ్గరగా ఉండటము, మంచిగా నీట్గా ఉండటం అవ్వచ్చు మనుషులు. ఇట్లా ఏంటంటే వారిలో అవతల ఆ వ్యక్తుల వల్ల ఏంటంటే ఒక అదృష్టం అనేది వరిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఆ వ్యక్తులే వారి పాలిట ఒక వరాలని చెప్పుకోవచ్చు అనమాట. అలా నిజంగా ప్రతి మనిషికండి మనల్ని మనగా ఇష్టపడే మనిషి కనుక ఒక్క వ్యక్తి జీవితంలో ఉన్నా సరే, ఆ వ్యక్తి కోసం మనం ఇంకా డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకి పెడతామని కాదండి. అయితే ఈ తులారాశి వారు ఎవరికి పొరపాటున కూడా ఒక్క రూపాయి కూడా పెట్టరు. వారికి నచ్చితే తప్ప, ఏదన్నా ఒక సందర్భంలో తప్ప ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా చేజారే వ్యక్తులు కాదు. కానీ అలా ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్స్ మన లైఫ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇంకా మంచిగా ఎదగాలనే ఒక తపన, ఆరాటం అనేది 100% ప్రతి మనిషికి కూడా ఉంటుంది. కావాలంటే మీరు దీన్ని ఎస్ అంటారా, నో అంటారా అని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఆ వ్యక్తి మన మనసుకు పూర్తిగా నచ్చాలి. అలాగే వాళ్ళకు కూడా మనము నచ్చాలి. అలా నచ్చిన మనిషి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నెంబర్ 1 అనిపించుకోవటానికి మనం ఎంత కష్టమైనా పడతామన్నమాట.
అంటే జీవితంలో అలా ముందుకు దూసుకు వెళ్తాము. ఒక రకంగా మన సక్సెస్‌కి అవతల వ్యక్తే కారణం అని కూడా చెప్పుకోవచ్చనమాట. అంటే అదృష్టం ఏంటంటే ఆ రూపంలో వచ్చింది వారికి. ఆ మనిషి రూపంలో వచ్చిందనమాట. అదే అంటారు, ఏ వ్యక్తి రూపంలో వస్తుందో, ఏ చెట్టు, ఏ పుట్ట రూపంలో వస్తుందో తెలీదని చెప్పేసి. అలా ఎక్కువ శాతం తులారాశి వారికి జరుగుతుందనమాట. అలా ఇప్పుడు అలా మనుషుల ద్వారా ఎలాగైతే వచ్చిందో, వీరికి ఈ చెట్టు దగ్గర కూడా ఇలాగే అదృష్టం అనేది పడుతుందనమాట. అంటే ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా అనేది లభించబోతుంది. ఈ 4 రోజుల్లో వచ్చేటప్పటికి ఈ ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మీరు 100% తెలుసుకుంటారనమాట. తులారాశి వారేంటంటే, వీరి దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా వీరేంటంటే దైవాన్ని బాగా గట్టిగా నమ్ముతారండి. దైవానికి సంబంధించిన పూజల్లో ఎప్పుడూ కూడా ఉత్సాహంగా పాల్గొంటారనమాట. అది ఇంట్లో ఎక్కువగా దీపారాధన చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా వీరి ఇంట్లో మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది. అంటే ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. ఏదన్నా కుదరని సందర్భాల్లో తప్ప వీరు ఇళ్లల్లో అవ్వచ్చు, లేదా వ్యాపార స్థలాల్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే దేవుడి దగ్గర దీపం వెలిగించకుండా 90% అయితే వీరు వెళ్ళరు. ఎప్పుడన్నా కుదరనప్పుడు అది వేరే విషయం. అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టే ఆ దీపమే వీరి జీవితాల్లోకి వెలుగుల్ని రకరకాలుగా తీసుకొస్తుందనమాట. అంటే ఫెయిల్యూర్స్‌ని కూడా సక్సెస్‌లుగా మారుస్తుందనమాట. అట్లా రకరకాలుగా అదృష్టాలు మీకు ఇంకా కలిసొచ్చేటట్లుగా చేస్తామని చెప్పేసేసి. అయితే కష్టం ఉండదా అంటే ఖచ్చితంగా కష్టం ఉంటుందండి. ప్రతీదీ కూడా వీరు కష్టపడాల్సిందే. కష్టపడితేనే వీరికి అదృష్టం అనేది వరిస్తుంది. కష్టపడకుండా కష్టపడితే అదేం అదృష్టం అండి మీరని అనుకోవచ్చు. ఇక్కడే అసలు విషయం ఉందండి. కొంతమంది రెక్కలు ముక్కలు చేసుకుంటా ఉంటారు. ఎంత చేసినా కూడా వాళ్ళకి కలుసుబాటు ఉండదు. ఎంతమందిని మీరు చూసినట్లయితే, మీరు చూసినా, మేము చూసినా కూడా దేశం మీద రేయింబొగుళ్ళు చేసి, 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 చేసి ఏది ఒక మంచి వయసు నుంచి ముసలి డొక్కలైపోయేదాకా, అంటే ముసలి వాళ్ళైపోయేదాకా వాళ్ళు కష్టపడతానే ఉంటారు. అయినా సరే వాళ్ళకు కనీసం సొంత ఇల్లు కూడా ఉండదు. రేయింబొగుళ్ళు కష్టపడిన వాళ్ళకి ఇవాళ రోజున తినటానికి ఒక ముద్ద కూడా ఉండదనమాట. ఏమంటారంటే కలుసుబాటు లేకపోవటం అంటారు. అంటే కష్టం చేశారు. మరి కష్టం చేస్తే కలుసుబాటు ఏది? ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకోలేకపోయారు ఎందుకు? అలా అనమాట. అలాగా కష్టపడితే వీరికి కలుసుబాటు అనేది ఉంటుంది. అందుకే వీరిని చాలా కలుసుబాటు మనుషులుగా మనం చెప్పుకోవచ్చు. అలా వీరికేంటంటే రూపాయి రావాల్సిన కాడ రూ. 4 రావటం, 4 అనుకున్న కాడ రూ. 10 రావటం, కాస్తో కూస్తో ఇబ్బందులు ఉండవా అంటే ఉండవు అని నేను చెప్పనండి. 90% ఇబ్బందులుంటాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ 10% లక్కుతో వీళ్ళు దూసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. అదే అంటారు, కొండంత కష్టం మనకున్నప్పటికీ గోరంత చాలదు అదృష్టం అనేది. ఆ శివయ్య యొక్క అనుగ్రహం కొంచెం మన మీద పడితే చాలదా మనం జీవితంలో మంచిగా ఎదగటానికి. అలా ఈ తులారాశి వారికి జరుగుతుందని చెప్పొచ్చు. వీరేంటంటే ఎక్కువగా దేవాలయాలకు కూడా వెళ్తూ ఉంటారు. వీరికి ఖాళీ సమయాలు ఉన్నప్పుడల్లా కూడా ఇంట్లో పూజలతో పాటుగా దేవాలయాలకు వెళ్తూ ఉంటారనమాట. వీరికేంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో అవ్వచ్చు, లేదా ఏదైనా గుడిలో అవ్వచ్చు, మీకు రావి చెట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట. రావి చెట్టు దగ్గరే మీకు ఈ కోట్ల ఖజానా అనేది లభించబోతుంది. రావి చెట్టు ఏంటో తెలుసా? రావి చెట్టు అంటే దేవతా వృక్షము. రావి చెట్టు అంటే దాని యొక్క మహిమను చెప్పటానికి మనకు మాటల్లో సరిపోదండి. శాస్త్రాల్లో రావి చెట్టుకు ఉన్నటువంటి ప్రాధాన్యత సామాన్యమైనది కాదు. రావి చెట్టు ఏంటంటే రాబడిని పెంచుతుందన్నమాట. రావి చెట్టు, రావి ఆకు ఇలాంటివి అవి ప్రతీది కూడా కాడ, కొమ్మ అన్నీ కూడా దైవశక్తిని పుంజుకొని ఉంటాయన్నమాట. అంటే రావి చెట్టుకు దైవశక్తి, అలాగే ప్రకృతి శక్తి పుష్కలంగా ఉంటుంది. ఇది దేవతా వృక్షం కాబట్టి పూజలు అందుకుంటుంది. మనకు గుళ్ళల్లో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి రావి చెట్టు యొక్క శక్తి అనేది సామాన్యమైనది కాదు. మీరేం చేస్తారంటే ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా మీకు కుదిరితే సోమవారాలు, ఈ కార్తీక సోమవారాలు ఉంటాయి కదా, ఈ కార్తీక సోమవారాల్లో మనకు 4 సోమవారాలు అలా వస్తాయి ఈ కార్తీక మాసంలో. ఈ కార్తీక మాసంలో సోమవారాలు
వెళ్ళేసేసి మీరేం చేస్తారంటే రావి చెట్టు దగ్గర, అంటే ఇప్పుడు మనకు కార్తీక మొదటి సోమవారం, అలాగే కార్తీక రెండవ సోమవారం, కార్తీక మాసంలో 3వ సోమవారం, 4 సోమవారాలు, నెలలో 4 సోమవారాలు వస్తాయి. ఆ 4 సోమవారాలు మీరు వెళ్ళేసేసి మీరు రావి చెట్టు దగ్గర, అంటే వెళ్ళేటప్పుడు ఒక రావి చెంబుతో నీళ్లు తీసుకొని వెళ్ళండి. ఆ నీటిని తీసుకొని వెళ్ళి చక్కగా ముందు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ చెట్టు దగ్గర నీటిని పోసేసేయండి. ఆ చెట్టు మొదళ్లలో వ్రేళ్లు తడిచేటట్లుగా నీటిని పోసేసేయండి. తర్వాత ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని చిటికెడంత పసుపు కుంకుమలు చక్కగా ఆ చెట్టు మీద చల్లండి, పుష్పాలను చల్లండి. అలా చల్లేసేసి రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు, అలాగే పరమేశ్వరుడు కూడా కొలువై ఉంటాడనమాట. అలా నమస్కారం చేసుకొని చక్కగా ప్రదక్షిణలు చేయండి. మీకు అవకాశం ఉంటే చెట్టు చుట్టూ తిరిగే అవకాశం ఉంటే 11 ప్రదక్షిణలు చేసుకోండి. అలా చేసుకొని మీకు చక్కగా ఏంటంటే ఒక మట్టి ప్రమిదను తీసుకొని వెళ్ళండి. ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసేసి 2 ఒత్తులు వేసేసి ఒక తమలపాకు మీద ఆ దీపం వెలిగించి రావి చెట్టు దగ్గర పెట్టండి. పెట్టేసేసి చక్కగా దానికి నమస్కారం చేసుకొని మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకోండి. అంటే మీరు మంచిగా సంపాదించుకోవాలి, అప్పులు ఏదన్నా ఉంటే తీరిపోవాలి, మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మాకున్నటువంటి ఏదన్నా పనుల్లో అడ్డంకులు ఉంటే అవి తొలగిపోవాలి, వ్యాపారంలో బాగా కలిసి రావాలి, ఇట్లా మీకు ఏదైతే ఉంటుందో ముఖ్యమైన కోరికలు అవి చక్కగా చెప్పుకొని నమస్కారం చేసుకొని ఆ దీపాన్నే శివస్వరూపంగా మీరు భావించి, ఎందుకంటే దీపం అంటే పరమేశ్వరి స్వరూపం, అలాగే లక్ష్మీదేవి యొక్క స్వరూపం కూడా కాబట్టి చక్కగా అలా నమస్కారం చేసేసుకొని మీరేం చేస్తారంటే చక్కగా అక్షింతలు వేసుకొని హారతి ఇచ్చేసేసి ఆ దీపారాధన దగ్గర గంట కూడా మోగించేసి మీ యొక్క కోరిక చెప్పుకొని ఆ దీపాన్ని అక్కడే చెట్టు దగ్గర అలా ఉంచేసేసేయండి. అలా ఉంచేసేసి మీ యొక్క సంకల్పం చెప్పుకొని తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇలా మీరు 4 సోమవారాలు, ప్రత్యేకంగా ఈ కార్తీక సోమవారాలు రావి చెట్టు దగ్గర ఇలా దీపం అనేది వెలిగించేసి మీ యొక్క మనసులో కోరికను ఖచ్చితంగా చెప్పుకోండి. ఇలా ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు అనేవి ఇంకా శక్తివంతమైనవి కాబట్టి ఈ 4 సోమవారాలు ఇలా చేయండి. లేదు మాకు సోమవారాలు కుదరట్లేదు అని అనుకున్న వారు ఈ కార్తీక మాసంలో ఒక్క 4 రోజులు 4 సార్లు మీరు ఎప్పుడైనా సరే ఈ చెట్టు దగ్గర ఇలా దీపం అనేది వెలిగించవచ్చు అనమాట. ఆ చెట్టును తాకండి, నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని చక్కగా దీపం వెలిగించేసి అక్షంతలు వేసి హారతి ఇచ్చేసి గంట మోగించి చక్కగా ప్రదక్షిణలు చేసుకోండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి మీ జాతకంలో కాస్తో కూస్తో ఏదన్నా ఎక్కువ శాతం అయితే దోషాలు ఉండవండి, కానీ కాస్తో కూస్తో మాత్రం ఈ మధ్య మీకు గ్రహాలు అనేవి వ్యతిరేకంగా ఉంటున్నాయి అన్నమాట. దానివల్ల మీకేంటంటే ధైర్యం అనేది వస్తుంది, కానీ మళ్ళీ వెంటనే భయపడిపోవటము, మేము చేయలేమేమో, మా వల్ల కావటం లేదు అని చెప్పి, ఏంటి మేము ఎలా అయిపోతున్నాం అని చెప్పేసి ఏదో ఒక నిరుత్సాహము ఇలాంటివి ఎదురవుతూ ఉన్నాయి. ఈ మధ్య కాస్త అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయన్నమాట. ఇలాంటి వాటి వల్ల కొంచెం బాధపడుతున్నారు, మానసిక ప్రశాంతతను వెతుక్కోవాల్సి వస్తుందన్నమాట. ఎప్పుడూ కూడా మీరు చాలా బ్యాలెన్స్గా ఉంటారు, మానసికంగా కూడా సంతోషంగా ఉంటారు, కానీ ఎక్కడో కాస్త వెలితి అనేది కొడుతుంది. అది మీకంతా కూడా పోయి మీరు పూర్తిగా పర్ఫెక్ట్గా మారి మీకు అన్ని రకాలుగా అదృష్టాలు, ఐశ్వర్యాలు, అవకాశాలు కలిసి రావటానికి రావి చెట్టు దగ్గర ఈ దీపం ఏంటంటే మీ యొక్క తలరాతనే మార్చి మీ జీవితంలో మంచి కలుసుబాటుని ఇస్తుందన్నమాట. మీరు ఇలా చేసి చూడండి. ఈ కార్తీక మాసంలో మనం చెప్పినట్లుగా మీకు ఆ అదృష్టం అనేది ఎట్లా ఉంటుందో మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. నిజంగా మేము ఊహించలేదండి, ఇంత చిన్న పనిలో ఇంత గొప్ప అద్భుతం ఉంటుందా, నిజంగా మేము గుడ్ న్యూస్ విన్నామనో, లేకపోతే మాకు రావాలనుకున్న డబ్బు నా నుంచి చేతికి అందట్లేదు, ఆ డబ్బు చేతికి అందిందనో, అలాగే మాకు రూపాయి కాడ 4 రూపాయలు కలుసుబాటు ఉంది, మాకున్నటువంటి ప్రాపర్టీస్ కూడా లక్షల్లో ఉన్నవి కోట్లు రావటం, ఇలా మంచిగా వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మంచి ఎదుగుదల, మంచిగా సంపాదన పరంగా కలిసి రావటం, ఇలాంటివన్నీ కూడా మాకు జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారనమాట. అంత శక్తివంతంగా మీకు ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి చాలా సింపుల్గా చేసుకునే పరిహారం, కానీ రిజల్ట్ మాత్రం మనం ఊహించలేమన్నమాట, అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి చక్కగా తులారాశి వారు ఈ అవకాశాన్ని
వదిలిపెట్టుకోకుండా ఈ కార్తీక మాసంలో మీరు ఇలా చేసి చూడండి. కార్తీక సోమవారాలు కావచ్చు, లేదా మీకు కుదిరిన రోజుల్లో కావచ్చు. మనం చెప్పింది చెప్పినట్లుగా మీకు అర్థం కాకపోతే ఒకసారి వినండి. చెప్పింది చెప్పినట్లుగా మీరు చేయటం వలన మీకు వచ్చే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదనమాట. మీకు ఇక జీవితంలో సెటిల్ అయిపోయినట్లేనమాట. అంత మంచి అదృష్టం అనేది మీకు దక్కుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. తులారాశి వారికి ఈ అక్టోబర్ ముఖ్యంగా ఈ 4 రోజులు అంటే అక్టోబర్ 28 మంగళవారం రోజున మీకు వచ్చేటప్పటికి మీరు బిజీగా ఉండే అవకాశం అనేది ఉంది. కాస్త ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంది. కానీ మీకు ఇబ్బందులు అయితే ఉండవు. దూర ప్రయాణాలు అవసరమైతే తప్ప చెయ్యమాకండి. కాస్త పనుల్లో పెండింగ్ పడే అవకాశం ఉంది. రేపు మాత్రం అక్టోబర్ 28 కాస్త పనుల్లో పెండింగ్ పడే అవకాశం అనేది ఉంది. పనులు ఆగే అవకాశం అనేది ఉంది. కొంచెం దానివల్ల మీకు ఇబ్బంది, కానీ పెద్దగా అదంతా కూడా మళ్ళీ కవర్ అయిపోయిద్ది అనమాట. ఇక అక్టోబర్ 29 కూడా ఏంటంటే బిజీగా ఉండే అవకాశం అనేది ఉంది. కాకపోతే మనకి కొన్ని రకాలైనటువంటి అంటే ప్రకృతి పరంగా కొన్ని ఇబ్బందులు కలగటం, ఇలాంటి వాటి వల్ల కొన్ని సమస్యలు వచ్చి కొంచెం పనుల్లో పెండింగ్లు అయితే ఉంటాయి. కానీ మీ యొక్క వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, అవి మీకైతే మాత్రం సజావుగా జరిగిపోతాయి. మీకు రావాల్సిన ధనం అయితే మాత్రం ఖచ్చితంగా చేతికి అందుతుంది. మీకైతే మాత్రం ఇబ్బంది అయితే పెద్దగా ఉండదండి. ఇక అక్టోబర్ 30వ తారీఖు అంటే గురువారం వచ్చేటప్పటికి మీరు చాలా వరకు కూడా అంటే ఆగిపోయిన పెండింగ్ పనులు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ తిరిగి మొదలుపెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది, ఉద్యోగస్తులకి బాగుంటుంది, వ్యాపారస్తులకి మీకు అందరికీ కూడా కలుసుబాటుగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనులు మంచి నూతన ఉత్సాహంతో పుంజుకుంటాయని చెప్పుకోవచ్చు అనమాట. కాస్త కూస్త ఇబ్బందులు ఉన్నా కూడా మొత్తం ఆ రోజుతో కవర్ అయిపోతాయి. ఇక అక్టోబర్ 31 శుక్రవారం రోజున తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి. ఈ కార్తీక మాసం మొత్తం కూడా మీరు పవిత్రంగా ఇంకా నియమనిష్టలతో చేసుకోగలిగితే ఇంకా మీకు మంచిది. లేదా కార్తీక సోమవారాలు కూడా మీకు బాగా కలుసుబాటునిస్తాయి. శుక్రవారం ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించి అందులో ఒక యాలుక్కాయను వేయండి. మీకు ఆకస్మిక ధనప్రాప్తి, ధనాకర్షణ అనేది కూడా విపరీతంగా పెరుగుతుందనమాట. శుక్రవారం కూడా బిజీగా ఉంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఈ రోజున మీరు డబ్బు ఎవరికి ఇవ్వద్దు. అలాగే ఉప్పులు, పెరుగులు, పాలు ఇలాంటివి ఎవ్వరికి ఇవ్వద్దు. డబ్బు చేతికి ఎవరికి ఇవ్వద్దనమాట. ఏదన్నా ఇవ్వాలని అనుకుంటే కింద పెట్టేసేసేయండి, వాళ్ళు తీసుకుంటారు. అలాగే ఈ రోజున ఏంటంటే కాస్తంత ఈ గల్లులుప్పు ప్యాకెట్ ఉంటుంది కదండి, అది మీ ఇంటికి తీసుకొచ్చుకుంటే ఆ ఉప్పు రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందనమాట. మీకైతే మాత్రం బాగా కలిసి వస్తుంది. ఈ 4 రోజులైతే చిన్న చిన్న అడ్డంకులు అనేవి కొంచెం ఏర్పడతా ఉంటాయి. కానీ అవి కవర్ అయిపోతాయి. ఇబ్బంది అయితే ఏముండదనమాట. ఇక మీకు ఏ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించబోతుందన్న విషయం కూడా మీరు పూర్తిగా తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. లైక్ చేసినప్పుడు హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ కూడా మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయండి. కాబట్టి ఇంత విలువైన సమాచారాన్ని ఆ శివయ్య మీ చెవిలో పడవేసినందుకు ఆ తండ్రికి తప్పకుండా వీడియోకు నమ్మకంతో ఒక్క లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ జీవితంలో అంతే నమ్మకంగా ఆ తండ్రి మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడనమాట. అంత బాగా కలిసి వస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ వీడియో అనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం బోలా శంకర లేదా ఓం శంభో శంకర అనే కామెంట్ని చేయటం వలన ఆ తండ్రి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు ఉంటాయి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.